ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ మాత్రే నమః. జై భవానీ, జై జై భవానీ. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఆల్. ఈరోజు మనము రావాల్సిన బాకీలు వసూలు అవ్వడానికి కొన్ని చిట్కాలు చెప్పుకుందాము. ఏంటంటే కొంతమందికి ఎంత చేసినా కానీ అమౌంట్ ఇస్తారు కదా, ఇంకొకరికి అవసరాల్లో వాళ్ళు ఇస్తాం మనము. ఇచ్చినట్టయితే కనుక ఆ అమౌంట్ మళ్ళీ మనకి తిరిగి రావడం చాలా ట్రబుల్ అవుతూ ఉంటుంది. వాళ్ళ ఇళ్ళకి వెళ్ళడము అవి ఇన్ని చాలా ట్రబుల్గా ఫేస్ చేయవలసి వస్తుంది. అయితే ఇవన్నీ ఇక్కట్లు పడకుండా మన అమౌంట్ మళ్ళీ మనకి రావాలంటే చిన్న చిట్కా చేయండి. ఏంటంటే 5 లవంగాలు, అలాగే ఓ 5-6 స్పూన్ల బియ్యము తీసుకొని పసుపు రంగు క్లాత్లో వేసి అది అల్మార్లలో పెట్టుకోండి. దాంతోపాటుగా గణేశుడికి సంబంధించిన మంత్రం ఒకటి చదువుకోవాలి. అంటే వాళ్ళ మీద మనము ప్రెజర్ చేయకూడదు. ఎవరైనా సరే అమౌంట్ మనము ఇచ్చాము అంటే వాళ్ళకి అవసరాలకి ఇచ్చాము, వాళ్ళు అది గుర్తించి మళ్ళీ మనకి ఆ మన అమౌంట్ మనకి ఇచ్చేయాలి. అంతేగాని వాళ్ళ మీద మనం ప్రెజర్ చేసి తీసుకున్నట్టయితే కనుక అది మళ్ళీ మనది వీక్ పాయింట్ అవుతుంది. అంటే మళ్ళీ మన గ్రహాలు బలహీన పడతాయి. సో ఆ విధంగా చేయకుండా ఏం చేస్తారంటే గణేశుడికి సంబంధించిన మంత్రం ఇది ఎందుకు అంటే వాళ్ళ బుద్ధి మారడానికి, బుద్ధి మారి అరే ఇయ్యాలి కదా అనుకొని వాళ్ళు తీసుకొచ్చి ఇస్తారనమాట. ఈ విధమైన పరిహారం చేయాలి. ఏంటంటే శ్రీ గణేశ రుణం చెంది వరేణ్యం హుం నమ ఫట్. ఈ మంత్రం శ్రీ గణేశం రుణం చెంది వరేణ్యం హుం నమ ఫట్. ఈ మంత్రాన్ని 3 సార్లు చదువుకోవాలి. శ్రీ గణేశం రుణం చెంది వరేణ్యం ఓం నమో ఫట్. ఈ మంత్రాన్ని వీలైనన్ని సార్లు చదువుకుంటూ ఉండాలి. చదువుకుంటూ ఉన్నట్టయితే కనుక వాళ్ళే తలుపు కొట్టి మరీ మన అమౌంట్ మనకి తిరిగి ఇచ్చే అవకాశము ఉందన్నమాట. లేదు అంత పెద్ద మంత్రం మేము చదువుకోలేము అన్నట్టయితే కనుక శ్రీ గణేశం రుణం చెంది, అంటే బుద్ధి మారడానికి గణపతి ముఖ్య కారకుడు బుధుడికి ముఖ్య కారకుడు ఎవరనమాట గణేశుడు. సో అంటే వాళ్ళకి ఇవ్వాలి అని మనసు ఉన్నా వాళ్ళ దగ్గరికి అమౌంట్ రాకుండా మనకి ఇవ్వకుండా వాళ్ళు ఇక్కట్లు పడుతున్నట్టయితే కనుక ఆ ఇబ్బంది వాళ్ళకి తొలగి వాళ్ళ మనస్సున ఈ ముద్ర పడుతుంది. ఇవ్వాలి కదా ఇచ్చేద్దాము అని మనస్ఫూర్తిగా వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఈ ఉపాయము చేసి చూడాలి. అలాగే నైట్ పడుకున్నప్పుడు ఒక జాబితా పెట్టుకోండి. అంటే ఒక లిస్ట్ పెట్టుకోండి. ఏంటి మనకి ఎవరెవరు అమౌంట్ ఇవ్వాలో వాళ్ళ పేర్లు ఒకసారి అనుకొని ఒకసారి దైవనామస్మరణ చేసుకొని వాళ్ళ అమౌంట్ ఇచ్చేస్తే బాగుంటుంది అని అనుకొని అలాగ చేస్తూ ఉండాలి. అలాగే ఉదయం లేచిన తర్వాత మళ్ళీ వాళ్ళని ఒకసారి స్మరించుకోవాలి. ఈ విధంగా చేసినట్టయితే కనుక ఇవ్వాల్సిన అమౌంట్ తొందరగా మనకి వచ్చే అవకాశాలు ఉంటాయి. దాంతోపాటుగా కోర్టు లావాదేవీలు కూడా క్లియర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్, అయితే మరికొన్ని ఆసక్తికరమైన విషయాలతో మరొక వీడియోలో కలుసుకుందాము. అందాక అందరికీ ఆల్ ది బెస్ట్.